హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ బ్యాక్ టు టీచ్ సమ్ మోర్ సెంటెన్సెస్. అంటే ఈరోజు కొన్ని సెంటెన్స్ చెప్తా చూడండి, తెలుగు టు ఇంగ్లీష్. మొదటి సెంటెన్స్ అంటే నేను నిన్ను కలవచ్చు అంటే ఐ మే మెట్, ఐ మే మీట్. అదే నేను నిన్ను కలిసి ఉండవచ్చు అంటే జరిగితే జరిగిండొచ్చు. ఎవరైనా ఒక అతను కలిసినప్పుడు ఇలా అంటారు అనమాట, నిన్ను ఇంతకుముందు ఎక్కడో కలిస్తే కలిసి ఉండొచ్చు అంటారు కదా. అప్పుడు చూడండి ఎలా చెప్పాలో. ఐ మే హ్యావ్ మెట్ యూ ఎర్లియర్, ఐ మే హ్యావ్ మెట్ యూ ఎర్లియర్ అంటే నేను ఇంతకుముందు కలిస్తే ఎక్కడో కలిసి ఉండొచ్చు అంటే జరిగితే జరిగిండొచ్చు అన్నప్పుడు మే హ్యావ్ ప్లస్ వర్బ్ 3 ఫామ్ వాడుతుంది. ఇది ఫస్ట్ సెంటెన్స్. సెకండ్ సెంటెన్స్ వచ్చి నేను ఆఫీస్కి వెళ్తున్నాను, నేను ఆఫీస్కి సైకిల్లో వెళ్తాను అంటే ఐ రైడ్ బైసికిల్ టు గో టు ఆఫీస్ అంటే అదే ఆఫీస్ నుండి ఇంటికి వెనక్కి వచ్చాను సైకిల్లో అంటే ఐ రైడ్ మై బైసికిల్ బ్యాక్ హోమ్, ఐ రైడ్ మై బైసికిల్ బ్యాక్ హోమ్. ఈ విధంగా ఫ్రెండ్స్. థర్డ్ సెంటెన్స్ చూడండి. ఒక చిన్న పాప అంటుందన్నమాట, మా నాన్న ఆన్లైన్ డిక్షనరీని ఎలా యూజ్ చేయాలో చెప్పాడు కాబట్టి నేను దానికి సపరేట్ నోట్బుక్ పెట్టుకుంటాను స్పెల్లింగ్స్ రాయడం కోసం. అంటే మా నాన్న ఎలా ఆన్లైన్ డిక్షనరీని వాడాలో చెప్పాడు అనేది పాస్ట్లో వస్తుంది. నేను నోట్బుక్ ఉంచుతాను అనేది ఫ్యూచర్. ఒకటి పాస్ట్, ఒకటి ఫ్యూచర్, ఈ రెండు కలిపి ఒక సెంటెన్స్ ఎలా ఫ్రేమ్ చేయాలో చూడండి. మై ఫాదర్ థాట్ మీ హౌ టు యూజ్ ఆన్లైన్ డిక్షనరీ, ఐ విల్ కీప్ సపరేట్ నోట్బుక్ టు రైట్ స్పెల్లింగ్స్. మై ఫాదర్ థాట్ మీ హౌ టు యూజ్ ఆన్లైన్ డిక్షనరీ, ఐ విల్ కీప్ సపరేట్ నోట్బుక్ టు రైట్ స్పెల్లింగ్స్. ఇది ఒక సెంటెన్స్. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి. ఒక తాత మనవడు ఉన్నాడు అనమాట. ఆ రోజు స్కూల్కి సెలవు. మనవడు వచ్చి తాత పార్కుకి వెళ్తున్నప్పుడు మనవడితో ఇలా అంటాడనమాట, నీకు సెలవు ఉంది కదా, నువ్వు వస్తావా అని. ఐ ఆమ్ గోయింగ్ టు ద పార్క్ యాజ్ యూ హ్యావ్ హాలిడే, డూ యూ కమ్ విత్ మీ. ఈ విధంగా ఫ్రెండ్స్, ఐ ఆమ్ గోయింగ్ టు ద పార్క్ యాజ్ యూ హ్యావ్ హాలిడే, డూ యూ కమ్ విత్ మీ. ఇది ఒక సెంటెన్స్. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి. ఒక ఓల్డ్ లేడీ, ఒక ఇంటర్వ్యూవర్ ఉంటారనమాట. ఇంటర్వ్యూవర్ వచ్చి ఓల్డ్ లేడీని ఈ విధంగా అడుగుతున్నాడు, మీ మదర్ మీకు ఇచ్చిన బెస్ట్ సజెషన్, అడ్వైజ్ ఏది, దాన్ని మీరు లైఫ్ లాంగ్ ఫాలో అవుతున్నది ఏది. ఆ విధంగా చెప్పినప్పుడు ఆమె అంటుందన్నమాట, ఓల్డ్ లేడీ, అంటే మనకంటే చిన్న వాళ్ళని ఫ్రెండ్స్ చేసుకోవాలి, అలా చేసుకున్నప్పుడు వాళ్ళు మనతో ఎప్పుడు కూడా యంగ్గా ఉంచుతారు అని. దీన్ని చూడండి ఎలా చెప్పాలో. ఇంటర్వ్యూ ఇలా అడుగుతున్నాడు అనమాట ఇంగ్లీష్లో. వాట్ ఈజ్ వన్ అడ్వైస్ దట్ యువర్ మామ్ టోల్డ్ యూ దట్ హ్యాస్ స్టక్ విత్ యూ యువర్ ఓల్ లైఫ్. అంటే అప్పుడు ఓల్డ్ లేడీ రిప్లై ఇస్తుంది అనమాట, ఆల్వేజ్ హ్యావ్ ఫ్రెండ్స్ హూ ఆర్ యంగర్ దాన్ యువర్ సెల్ఫ్, దే విల్ కీప్ యూ యంగ్. ఈ విధంగా ఫ్రెండ్స్ మీరు కూడా తెలుగు టు ఇంగ్లీష్, ఇంగ్లీష్ టు తెలుగు కన్వర్ట్ చేస్తే మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు. క్లాస్ నచ్చితే లైక్ ఇట్.